హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ 'ఘనా స్టోరీస్ వరల్డ్'. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'శ్రీవల్లి' ఎపిసోడ్ 35. ప్రమీల గారు కోడల్ని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉంటే అత్తగారికి సమాధానాలు ఇస్తూ ఉంటుంది ప్రసన్న. లక్షణంగా ఉన్నావు తల్లి అని ఇక కోడల్ని చూసుకొని మురిసిపోయారు ప్రమీల గారు. ఇక సుధీర్ బాబు ప్రసన్నతో మాట్లాడాలి అని ప్రమీల గారి చెయ్యి మీద వేళ్ళతో గోకుతూ ఉంటే, ఇదిగో అమ్మా వీడితోనంట కాసేపు మాట్లాడు, లేకపోతే పిచ్చోడైపోయేలా ఉన్నాడు నీకోసం అని అనగానే అందరూ నవ్వుతారు. గార్డెన్‌లోకి వెళ్ళండి ప్రసన్న అని ధీరజ్ చెప్పగానే, అలాగే అన్నయ్య అని ప్రసన్న సుధీర్ వైపు చూసి గార్డెన్‌లోకి వెళ్ళడంతో వెనకే సుధీర్ బాబు వెళ్తాడు. ఇక పెద్దవాళ్ళందరూ మాటల్లో పడిపోతారు. మాకు ఉన్నదల్లా ఒకే ఒక్క కొడుకు అనిల్ గారు. నాకు ఎన్ని ఉన్నా వాడికే చెందుతాయి అన్నీ. అలాగే మీ అమ్మాయి కూడా లక్షణంగా ఉంది. మా వాడికి నచ్చిందంటేనే తను ఎంత మంచి అమ్మాయో అర్థం అయిపోయింది మాకు. సహజంగా వాడు చిన్నప్పటి నుండి అమ్మాయిలు అంటే ఆమడ దూరంలో ఉంటాడు. మేము పెళ్లి చేసుకోమని వెంటపడినా కూడా నాకు ఎవ్వరూ నచ్చలేదు అని మొహం మీదే చెప్పేశాడు. అలాంటిది ప్రసన్నని ప్రేమించాడు అంటే అక్కడే అర్థమైపోతుంది మీ అమ్మాయిని మీరు ఎంత బాగా పెంచారు అనేది. ఇక వాళ్ళిద్దరికీ కూడా ఇష్టమైంది కదా అనిల్ గారు. ఇక పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు పెట్టేసుకుందామో ఒక్క మాట అనుకుంటే బావుంటుంది అనుకుంటున్నాను అన్నారు జగన్నాథ్ గారు. మాకు కూడా ఉన్నది ఒకే ఒక ఆడపిల్ల కదండీ! మీ అబ్బాయి కూడా మాకు చాలా నచ్చాడు. మా అమ్మాయిని కంటికి రెప్పలా ఏ బాధ లేకుండా చూసుకుంటూ మాకు అదే సంతోషమండి. మీకు కట్నం కింద ఏది కావాలో అడిగితే మేమవన్నీ చేస్తాం బావగారు అన్నారు అనిల్ గారు. అయ్యో! మాకే మా మనవరాళ్ళు కూర్చొని తిన్నా తరగని ఆస్తుందండి. డబ్బు, కట్నాలు అలాంటివి మాకు అవసరం లేదు. మీ అమ్మాయిని మా ఇంటికి పంపిస్తే చాలు. మహాలక్ష్మిలా మా కూతురులాగా చూసుకుంటాం. అలాగే మీ అమ్మాయి మా ఇంటికి వస్తే మాకు కూతురు లేదు అన్న బాధ కూడా పోతుంది అన్నారు జగన్నాథ్ గారు. మీరు వద్దన్నా మేం పెట్టాల్సినవి ఉంటాయి కదా అన్నయ్య గారు అన్నారు సుభద్ర గారు. ఇక కట్నం లాంటివైతే మేమేమీ తీసుకోము తల్లి. మీ కూతురికి నగలేమైనా పెట్టుకోవాలనిపిస్తే మీరు పెట్టుకోండి. అంతే తప్పితే నేనైతే మీ దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోను. ఇక ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామో చెప్తే పంతులు గారిని పిలిపిద్దాం అని అన్నారు జగన్నాథ్ గారు. ఓ మంచి రోజు చూసి పెట్టుకుందాం అన్నయ్య గారు అని సుభద్ర గారు అంటారు. ఇక పెద్దవాళ్ళందరూ వాళ్ళ మాట ఏదో మాట మాట్లాడుకుంటూ ఉంటే ప్రసన్న వెళ్ళి గార్డెన్‌లో నిలబడడంతో సుధీర్ వెళ్ళి ఆమె ముందు నిలబడి హాయ్ ప్రసన్న అంటాడు హ్యాపీ స్మైల్‌తో. ప్రసన్న చేతులు కట్టుకొని అతడిని సీరియస్‌గా చూస్తూ ఉంటే, పెళ్ళికి ఒప్పుకొని కూడా ఇక్కడ నన్ను సీరియస్‌గా చూస్తున్నావేంటే? అన్నాడు సుధీర్. నీకోసమే ఒప్పుకోలేదు నేను. మా అన్నయ్య కోసం ఒప్పుకున్నాను అని అంది ప్రసన్న. అంత లేదమ్మా! అన్నయ్య కోసం ఒప్పుకున్నావా? ఏది ఆ మాట నన్ను చూసి చెప్పు అని ప్రసన్న నడుము చుట్టూ చేయి వేసి అతడి దగ్గరికి లాక్కున్నాడు సుధీర్. కాస్త చెట్ల చాటుకుండడంతో వీళ్ళు ఎవరికీ కనబడడం లేదులే. అందుకే సుధీర్ బాబు అంత పెద్ద విన్యాసాలు చేస్తున్నాడు. నీకసలు సిగ్గుందా? పెళ్ళికి ముందే ఇలా టచ్ చేస్తావా? అని అరిచింది ప్రసన్న. ఎలాగో పెళ్లి చేసుకునే వాళ్ళమే కదా! ఇప్పుడు టచ్ చేస్తే ఏంటి? కానీ చెప్పు ఎవరికోసం ఒప్పుకున్నావ్? అని మరోసారి అడిగాడు సుధీర్. ఏదో పాపం పిల్లాడు నా వెంట పడి మా ఇంటి వరకు వచ్చాడు కదా పెళ్లి చేసుకుంటాను అని ఏదో నేను నీ మీద జాలితో దయతో ఒప్పుకున్నాను అన్నమాట. నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అంది ప్రసన్న వస్తున్న నవ్వుని ఆపుకుంటూ. దొంగ మొహందాన జాలి దయతో నన్ను పెళ్లి చేసుకుంటున్నావన్నవంటే నేనంటే నీకు ప్రేమ లేదా అని ప్రసన్నని గిల్లుతూ ఉంటే ఇలా చేశావంటే మా అన్నయ్యకి చెప్తాను అంది ప్రసన్న. చెప్పుకోవే మా కాబోయే ఆయన ఇక్కడ గిల్లాడు అని చెప్తావా? అని కళ్ళు ఎగరేశాడు సుధీర్. నోరు తెరిస్తే అన్ని సిగ్గులేని మాటలే వస్తాయి కదా నీకు అని అంది ప్రసన్న. మన ప్రాణం అనుకున్న వాళ్ళ దగ్గర అలాంటి మాటలే వస్తాయే.
పైగా నువ్వు నాకు కాబోయే భార్యవి. నీతో నాలా కాకుండా ఇంకొకలా ఉండలేనే. నేను నా ఒరిజినాలిటీ నీ ముందే బయటపడుతుంది అని చెప్పి, చెప్పు ఎందుకు ఒప్పుకున్నావు పెళ్ళి? అని మరోసారి అడిగాడు సుధీర్. ఎన్ని సార్లు అడుగుతావురా ఇలా? అని అరిచింది ప్రసన్న. ఏంటి రానా? అని సుధీర్ నోరు కప్పలా తెరుచుకొని, నువ్వు కవరివి నువ్వు కవరింగ్ ఇవ్వకే. నన్ను చూస్తే ఆ రోజు నువ్వు కూడా బాతు గుడ్లేసుకొని నన్ను చూడ్డం నేను గమనించాను అంటే, నేనంటే కూడా నీకెక్కడో చిన్న ఇది ఉంది కదా! అని అన్నాడు. ఇది లేదు, అది లేదులే. ఇప్పటికే మనం వచ్చి చాలా సేపవుతుంది. అందరేమనుకుంటారు? పద ఇంట్లోకి అంది ప్రసన్న. వాళ్ళేమనుకోరు గానీ ముందు నువ్వు చెప్పవే అన్నాడు సుధీర్. ఇదిగో మర్యాదగా చెప్తున్నా వదులు అని ప్రసన్న ఎంత అన్నా కూడా సుధీర్ వదలకపోవడంతో ప్రసన్న సుధీర్ వైపు కోపంగా చూసి చటుక్కున అతడి పెదాలపై ముద్దు పెట్టి ఇది చాలా అని నవ్వుకుంటూ ఇక ఆమె ఇంట్లోకి పరిగెత్తింది. ప్రసన్న ఇచ్చిన షాక్‌కి మనోడు చాలా సేపటి వరకు కోలుకోలేకపోయాడు. ఆ తర్వాత ఆమె ఏం చేసిందో అర్థమై నవ్వుకుంటూ ప్రసన్న వెనకాల ఇంట్లోకి వెళ్ళేసరికి ప్రసన్న వల్లి వెనుక నిలబడి ఇంట్లోకి వస్తున్న సుధీర్‌ని ఓరగా చూస్తూ ఉంటుంది. సుధీర్ ఫేస్‌లో స్వచ్ఛమైన నవ్వు తెలుస్తూ ఉంటే వల్లి ప్రసన్న చెవిలో "ఏం చేశావచ్చావోయ్ మా బ్రదర్‌ని అంతలా సిగ్గుపడుతున్నాడు" అని అంది. నేనేం చేయలేదమ్మా మీ అన్నయ్యని అంది ప్రసన్న సుధీర్‌నే ఓరగా చూస్తూ. ఇది కనిపించే అంత సాఫ్ట్ కాదు. మా ఫస్ట్ కిస్‌ని ఎంత బాగా ఊహించుకున్నానో నేను. పైగా నేనే ఆ కిస్ ఇవ్వాలి అనుకున్నా. కానీ దొంగ మొహంది అలా ఇచ్చి ఇలా వచ్చేసింది. ఇచ్చిందేదో ఇంకా కాసేపైనా ఇస్తే దీని సొమ్మేమైనా పోయేదా? అని ప్రసన్నని మనసులోనే తిట్టుకుంటూ ఉన్నాడు సుధీర్. ఇక పెద్దవాళ్ళ అందరి మాటలు అయ్యాక ఇక వెళ్ళొస్తాం బావగారు అని లేచారు జగన్నాథ్ గారు. ఇక అందరూ లేచి నిలబడి అలాగే అన్నయ్య గారు ఓ మంచి రోజు చూసుకొని వీళ్ళ జాతకాలు చూపించి ఎంగేజ్మెంట్‌కి అలాగే పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకుందాం అన్నారు సుభద్ర గారు. అలాగే అని ఇక ప్రమీల, సుభద్ర గారు మాట్లాడుకుంటూ ఉంటే సుధీర్‌కి వల్లిని, విరాజ్‌ని పరిచయం చేస్తాడు ధీరజ్. హాయ్ వల్లి మిమ్మల్ని ఒకరోజు మీటింగ్‌లో చూశాను. అరవింద్ సార్‌తో ఉన్నారు అన్నాడు సుధీర్. ఓహ్! ఓకే అన్నయ్య. హాయ్ మీరొద్దు. వల్లి అని పిలవండి చాలు అంది వల్లి. హహ! అలాగేరా అని హాయ్ విరాజ్ అని విరాజ్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు సుధీర్. హాయ్ బావ అని విరాజ్ కూడా సుధీర్‌ని హగ్ చేసుకున్నాడు. అలా పిల్ల బ్యాచ్ అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు క్యాజువల్‌గా. ఓకే ధీరజ్ ఇక వెళ్ళొస్తాం అని సుధీర్, జగన్నాథ్, ప్రమీల గారు వెళ్ళిపోయాక ప్రసన్నకి అంత మంచి సంబంధం దొరికినందుకు ఇంట్లో అందరూ చాలా సంతోషపడిపోతారు. ఇక విరాజ్, వల్లి కలిసి ప్రసన్నని ఆట పట్టించడం మొదలుపెడతారు. మా ప్రసన్న పెళ్ళికూతురు ఆయనే అని ప్రసన్న చుట్టూ పాట పాడుతూ డాన్స్ చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ నవ్వుతూ చూస్తూ ఉంటారు. ఈ బామ్మ మనవరాలు మాత్రం వల్లిని చూస్తూ దీనికి ఈ ఓవర్ యాక్షన్ అవసరమా అనుకుంటారు. అబ్బా! అన్నయ్య చూడు వాళ్ళని అని ప్రసన్న వెళ్ళి ధీరజ్ వెనక దాక్కుంటుంది. ఓయ్! ఇక చాలా ఆపండి మీ అల్లరి అని ఇక అందరూ కలిసి లంచ్ చేసేసి ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు రెస్ట్ తీసుకోవడానికి. ప్రసన్న తన రూమ్‌లోకి వెళ్ళగానే తన మొబైల్ రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేసి, హలో! ఎవరు? అంది కొత్త నెంబర్ కావడంతో. మీ కాబోయే హస్బెండ్‌ని మేడం అన్నాడు సుధీర్. దాంతో ప్రసన్న బుగ్గలు వెచ్చగా అయ్యాయి. ఎందుకు కాల్ చేశావు? అని అడిగింది బెడ్ మీద పడుకొని వెంటనే. పచ్చిగా చెప్పాలి అంటే నువ్వు ఇచ్చిన కిస్ సరిపోలేదు నాకు. ఇంకా కావాలి అని ఉంది. ఎప్పుడు ప్లాన్ చేద్దాం మన సెకండ్ కిస్‌ని అని అడుగుదామని కాల్ చేశానే అని చెప్పాడు సిగ్గు లేకుండా సుధీర్ బాబు. సుధీర్ మాటలకి ప్రసన్న తల కొట్టుకొని సిగ్గుందా నీకు అసలు? అంది. ముద్దు పెట్టగా నీకు లేని సిగ్గు నాకెందుకే? ఈసారి పెట్టేయప్పుడు అలా 1 సెకండ్ పెట్టి ఆగకే. ప్రాణం పోయేలా ఉంది. కాస్త ఒక అరగంట పాటు కిస్ చేసి పోయే ప్రాణాన్ని బతికించవే. నిజంగా ఇప్పుడు నువ్వు కిస్ ఇవ్వకపోతే బతకలేనేమో అనిపిస్తుందే బాబు నాకిక్కడ అన్నాడు సుధీర్.
ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.